శ్రీమాత్రే నమ. పరాభవనామ సంవత్సర కుంభరాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక గురుడు విషయంలోకి వస్తే మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు సంచరిస్తాడు. అక్టోబర్ 31 నుంచి సింహరాశి యందు, మరలా జనవరి 24, 2027 నుంచి షష్టమ స్థానం అంటే 6వ స్థానం కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తాడు గురుడు. శని సంవత్సరం అంతా ద్వితీయ స్థానంలో మీన రాశి యందు రజితమూర్తిగా ఉంటాడు. ఇక రాహు సంవత్సరాదిలాగైతూ కుంభరాశి యందు డిసెంబర్ 5వ తారీఖు నుండి 12వ స్థానమైన ద్వాదశ స్థానంలో మకర రాశి యందు లోహమూర్తిగా సంచరిస్తాడు. అదేవిధంగా కేతు సంవత్సరాదిలాగా అయితే సింహరాశి యందు డిసెంబర్ 5 నుంచి షష్టమ స్థానమైన కర్కాటక రాశి యందు 6వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. ఈ రాశి వారికి ప్రధానంగా తీసుకున్నట్లయితే అకారణ కలహాలు అంటే గొడవలు, మాట పట్టింపులు, తలచిన కార్యాలకు ఆటంకాలు, చేసే వృత్తి యందు నిరుత్సాహం, తర్వాత అదేవిధంగా వ్యాపారాలను ఆశించినంత లాభాలు పొందలేకపోవడం, మార్పులు, అదేవిధంగా అప్పులు చేయడం, కోర్టు వ్యవహారాల్లో అపజయం పొందడం, శత్రుబాధలు, నమ్మిన వారి వలన మోసాలు, కుటుంబ కలహాలు, ధన వ్యయం, వాహన ప్రమాదాలు, చోర భయం ప్రధానంగా ఉంటాయి. స్థల మార్పులు ఉంటాయి. శారీరక మానసిక సంబంధమైన బాధలు కూడా కలుగుతాయి. అదేవిధంగా వైద్య రీత్యా ధన వ్యయం అంటే వైద్యం చేయించుకునేటువంటి విషయంలో డబ్బు వృధా ఖర్చు అయిపోతుంది. అన్ని రంగాల వారికి కూడా ఒక పరీక్షా కాలంగా చెప్పొచ్చు ఈ సమయాన్ని. విద్యార్థులకు ఇతర వ్యాపకాల వలన విద్యలో శ్రద్ధ తగ్గిపోతుంది, చురుకుతనం తగ్గిపోతుంది, పాస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. చాలా ఎక్కువగా కష్టపడి పాస్ అవ్వడం అనేది చేయాలి. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు ఉంటాయి. పని భారం అధికమైపోతుంది. కొంతకాలం సెలవు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. తర్వాత ఆశించిన దిగుబడి రాదు, ధనాదాయం కూడా తగ్గిపోతుంది. ఈ వ్యాపారస్తులకి అమ్మకాలు తక్కువ, పోటీలు ఎక్కువ, ఊహించినంత లాభాలు రావు. సరుకులు నిల్వ చేయడం వలన నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పురుగులు పట్టడం, లేకపోతే అధికారులు తనిఖీల వలన కూడా ఈ నష్టాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ, సినీ నటీనట వర్గం వారికి మాత్రం తీసుకున్నట్టయితే నూతన అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. పోటీలు కూడా అధికంగా ఏర్పడతాయి. ఇక కాంట్రాక్ట్దారుల విషయంలో ఒకసారి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వచ్చినా లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల పనుల్లో ఆటంకాలు, కాలయాపన అధికంగా జరుగుతుంది. విశేష లబ్ధి అనేది చేకూరదు. అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో రాజకీయ నాయకులకి పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పదవిని నిలబెట్టుకుంటారు. ఆ నిలబెట్టుకోవడానికి అధికమైన శ్రమ పడాలి. ప్రజాదరణ కూడా పొందలేని పరిస్థితి ఉంటుంది. అయితే రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఈ రాశి స్త్రీలకి, ఉద్యోగాల్లో ఉన్నవారికి, ఊహించినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు, అధికారుల వలన బాధలు, వివాహిత శుభకార్యాల్లో ఆటంకాలు, కాలయాపన, బంధం, మిత్ర విరోధం. ఇక తర్వాత అదేవిధంగా కుటుంబ కలహాలు, అదేవిధంగా వ్యవహార చిక్కులు, నరాల నిస్త్రాణత, అనారోగ్య సమస్యలు కూడా ప్రధానంగా అధికంగా ఉంటాయి. అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే మరి శుభాశుభ మిశ్రమ ఫలితంగా కనబడుతుంది.
అంచేత బహు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది తీవ్రంగా చూపిస్తున్నాడు. ఇంటా బయట అపకీర్తి, నిద్రపాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకారణ విరోధాలు, అనవసర ధన వ్యయ సమస్యలు ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావం చేత ఏర్పడుతూ ఉన్నాయి. బహు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంచేత చక్కగా మీరు ముఖవల మహాక్షేత్రానికి వెళ్ళి దశ మహావిద్యా మహామంత్రాలు చక్కగా ఒక్కో మంత్రం 1000 సార్లు జపం చేసుకుని ఒక్కో ప్రగా ఉంటుకుని అమ్మవారికి మొక్కి రండి, శుభాలు చేకూరుతాయి. నేను చెప్పినటువంటి ఏ ఇబ్బందులు కూడా మిమ్మల్ని పీడించు. అంచేత చక్కగా మహాక్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా మంత్ర సాధన చేసుకురండి, మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.